నమస్తే. గత 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో సిరిసిల్లాలో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అసెండ్ భూములు, అలాగే కొన్ని దేవుడికి సంబంధించినటువంటి మాన్యాలు కావచ్చు, వాటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గద్దల లెక్క వాలిపోయి అక్కడ వాటిని అన్నిటిని కూడా ధరణిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరు మీదకి పట్టాలు చేసుకున్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు. సో ముఖ్యంగా దీంట్లో నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దీనిపైనే సిరిసిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ దవాఖానో, ప్రభుత్వం సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీసో ఇటువంటి కడదామన్నా కానీ ఒక గుంట భూమి లేకుండా చేసిళ్ళు. 9.5 ఏళ్లలో ఏ విధంగా భూములను దోచుకోవడం జరిగిందో, ధరణిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాటన్నిటిని కొల్లగొట్టడం జరిగిందో వాటన్నిటిని ఖచ్చితంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి. అవసరమైతుంటే కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూలగొట్టేందుకు బుల్డోజర్లనైనా రంగంలోకి దింపాలని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలంతా అసెండ్ ల్యాండ్లని, అంటే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాదు, ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి నిరుపేదలకి ఎకరం భూమో అరెకరం భూమో వాళ్ళు సాగు చేసుకొని బతకాలని చెప్పేసి భూములను ఇవ్వడం జరిగింది. అసెంట్ భూములు అంటే దీన్ని మళ్ళీ ఎవరు కూడా కొనరాదు, వీళ్ళు అమ్మరాదు అన్నటువంటి నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ఆ ప్రాంతంలో ఎవరైతే ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఆ పేదలను మభ్యపెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అసెంబ్లీ ల్యాండ్లని 2 లక్షలకో, 1 లక్ష రూపాయలకో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళను అక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్ళ పేరు మీదకి మరి భూమి ఉన్నటువంటి, ఇంతకుముందుకే గతంలో భూమి ఉన్నటువంటి రైతులకు మళ్ళీ అసెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో. మరి అది ఎట్లా ఇవ్వడం జరిగింది అంటే అధికార తప్పిదంతో వాళ్ళు ఇచ్చినటువంటి కాసులకు కకృతి పడని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ బైపాస్ రోడ్డు పోతా ఉన్నది. వాళ్ళు అమ్మిందేమో ఎకరాకి 2 లక్షల రూపాయల చొప్పున అమ్మితే ఇప్పుడేమో 5 కోట్లకు పైన ఉన్నదట. అంటే అమాయకులను చేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ముందుగానే అక్కడ బైపాస్ పోతుంది, ఈ రోడ్డు పోతుంది, ఆ రోడ్డు పోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళు కోట్లకు పడగలెత్తిళ్ళు. పాపం అసెంట్ ల్యాండ్లను నమ్ముకున్నటువంటి వాళ్ళేమో 1 లక్ష రూపాయలు, 2 లక్షలు తీసుకొని పక్కకు జరిగింది. ఇదే కాదు, ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని వీళ్ళ పేరు మీదకి, వీళ్ళ పిల్లల పేరు మీదకి, వీళ్ళకి సంబంధించినటువంటి బంధువుల పేరు మీదకి పట్టాలు చేసుకోవడం జరిగింది, ధరణిని అడ్డం పెట్టుకొని. అందుకోసమే ధరణి తీసుకొని వచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక ముఖ్యంగా సిరిసిల్లలో అయితే ఇక అంతుపద్దు లేదు, అద్దుబద్దు లేదు. అక్కడ ఉన్నది ఎవరో తెలుసు కదా, కల్వకుంట్ల తారక రామారావు, నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి కోతల రాయుడు ఉన్నాడు. కాబట్టి కోతల రాయుని యొక్క హయాంలో పూర్తిగా భూములన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది. ఎక్కడ కూడా గుంట భూమి జాగా ఖాళీ లేదు. ఆ విషయమే ఒకసారి చూసుకోవచ్చు. అసైన్ భూముల్లో వెంచర్లు వేసినటువంటి సంఘటన, అలాగే సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపులు అని చెప్పేసి నిన్న బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు. నిన్న చూసుకుంటే అసైన్ భూముల్లో వెంచర్లు, సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలు కొత్త కోణం. ఎవరిది? సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల వాళ్ళకి తెలుసు కదా ఏ భూములకు వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి ముందస్తుగానే కొంత భూమి కొని అసైన్ భూములను మళ్ళీ కొన్నది ఎక్కడో కాదు. వ్యవసాయం చేసుకునేందుకు పేదలకు ప్రభుత్వం అసైన్ చేసిన భూములను బీఆర్ఎస్ లీడర్లు వెంచర్లుగా మార్చేశారు. కొత్తగా వేసే బైపాస్ రోడ్డు ఎలా వెళ్ళబోతుందో ముందే కనుక్కొని ఆ ఏరియాలో భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ఇలాంటి భూభాగోతమే తాజాగా వెలుగు చూసింది. బైపాస్ సమీపంలో ఓ బీఆర్ఎస్ లీడర్ తన కుటుంబ సభ్యుల పేరిట 9.17 ఎకరాల అసైన్ ల్యాండ్ను కొనుగోలు చేసి ఫ్లాట్లు వేశాడు. ఈ వెంచర్లో సగానికి పైగా ఫ్లాట్లను ఇప్పటికే నోటరీ పైన కూడా అమ్మేశాడు. గనుడు వాడు, ఎవడో కానీ గనుడేవాడు. అసైన్ ల్యాండ్ 9 ఎకరాల 17 గుంటల భూమి కొన్నాడు. ఎంత కొన్నాడా అంటే కేవలం 2 లక్షల రూపాయల చొప్పున కొన్నాడట. బైపాస్ సమీపంలోనే వెంచర్లు, ఆల్రెడీ వెంచర్లు వేసిండు. వెంచర్లలో సగం వెంచర్లు ఫ్లాట్గా చేసిండు. ఆ నోటరీ పేరు మీదనే మొత్తం అన్ని కూడా అమ్మేసిండట సగం. గత సర్కారు హయాంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం మీదుగా జగ్గారావుపల్లె, పెద్దూరు శివారు నుంచి సిరిసిల్ల వరకు బైపాస్ రోడ్డు మంజూరు చేశారు. 375, 247 సర్వే నెంబర్లలోని అసైన్ భూములకు సమీపంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ లీడర్ తాజా మాజీ సర్పంచ్ భర్త కోల నర్సయ్య ఆయా
భూములపై కన్నేశారు. బైపాస్ వెళ్లే మార్గానికి సమీపాన 375/9 సర్వే నెంబర్లో గల గడ్డం మనేవకు ఉన్న 30 గుంటలు, 375/10 సర్వే నెంబర్లో చాకలి పూలవ్వ వద్ద 30 గుంటలతో పాటు 247/11లో 1 ఎకరం 20 గుంటలు కలిపి మొత్తం 3 ఎకరాల అసైన్ ల్యాండ్ను తక్కువగా కొనుగోలు చేశారు. 2018 ఆగస్టులో తన కూతురు కోల సింధూజ పేరిట మార్చారు. అలాగే 247/7 సర్వే నెంబర్లో తలారి రాజనాల భిక్షపతికి 4 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా ఆయన ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకొని 3.23 ఎకరాల భూమిని కోల నరసయ్య కొనుగోలు చేసి తన పేరిట మార్పించుకున్నారు. 247/19లో కొండ పద్మ పేరిట ఉన్న 34 గుంటల అసైన్ ల్యాండ్తో పాటు 1121/27 సర్వే నెంబర్లో 2 ఎకరాల అసైన్ ల్యాండ్ను తన భార్య కోల అంజవ్వ పేరిట లవాని పట్టా పొందారు. ఇలా మొత్తం తన కుటుంబం పేరిట 9.17 ఎకరాల అసైన్ భూమిని సొంతం చేసుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ, అఫరెల్ పార్క్, ప్రభుత్వ మహిళా పెట్రోల్ బంక్, వర్క్ టు ఓనర్ షెడ్లు, హరిత హోటల్ లాంటి నిర్మాణాలు చేపట్టింది. దీంతో రోడ్డు సమీపాన ఎకరాకు 5 కోట్లకు పైనే ధర పలుకుతున్నది. అసైన్లకు ఎకరాకు 2 లక్షలు కూడా ఇవ్వని నర్సయ్య బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత ఈ భూమిని వెంచర్గా మార్చి గుంటకు 4 లక్షల చొప్పున కొన్ని ఫ్లాట్లు నోటరీ పైన అమ్మేశారు. ఇలా ఇప్పటికే 10 కోట్ల మేర వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అసైన్ ల్యాండ్స్లో చేపట్టిన ఇండ్లకు ఇంటి నెంబర్ను కూడా కేటాయించినట్లు కూడా తెలిసింది. 16.20 ఎకరాల ప్రభుత్వ భూమి మాయం. వెంకటపూర్ గ్రామ పరిధిలో 119/1 సర్వే నెంబర్లో 2012, 2013, 2013, 2014 పహానీల ప్రకారం 134.17 ఎకరాల ప్రభుత్వ భూమి అంటే పోరంబోకు ఉంది. కానీ తెలంగాణ వచ్చాక 4 ఏళ్లలోనే ఈ సర్వే నెంబర్లో 16.20 ఎకరాలు మాయం కావడం అనుమానాలకు దావితీస్తూ ఉంది. ఇది చూడొచ్చుగా, వీడేమో అసైన్డ్ భూములు ఎవరెవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ బలహీనతను ఆసరగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వీడు భూమి కొట్టేసి వాడు ఒక రకంగా ఫ్లాట్లు చేసి వాడు అమ్మితే, ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో 134.17 ఎకరాలు ఉంటే అది పోరంబోకు భూమి అంటే అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని 16.20 ఎకరాలు మొత్తం మాయం చేసిండు. మాయం చేసుడే కాదు, మళ్ళా ఎవడైతే మాయం చేసిండో వాళ్ళ పేర్ల మీదకి ఎక్కించుకున్నారు. మరి వీళ్ళు ఎక్కించుకుంటా ఉంటే అధికారులు కాడ వాళ్ళు కళ్ళు మూసుకొని ఏమైనా పడుకుంటా ఉన్నారు ఆఫీసర్లు. వాళ్ళకి తెలియదు ఇది పోరంబోకా లేకపోతుంటే ఇది అసైన్ ల్యాండ్ అనేది. ఇది తెలియకుండా వాళ్ళు సంతకం పెట్టుడు, పట్టాలు చేసుడు, ఎక్కించుకున్నాడు. మళ్ళీ దాని పేరు మీద ఇంకొక పక్కన రైతు బంధు, రైతు రుణమాఫీలు ఇవి పొందురు అన్నట్టు. ఎంత దందా జరిగిందంటే సిరిసిల్లాలో మామూలు దందా కాదు. ఇది ఎవరి అండదండలు లేకుండా జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎవరు దీని వెనకాల ఉన్నది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల హస్తం. సిరిసిల్ల అంటేనే కేటీఆర్ నియోజకవర్గం, అది కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అది ఆయన లేకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు లేకుండా అక్కడ జరిగింది ఈ వ్యవహారం అంతా. 2012 నుంచి 2014 మధ్యలో పహానీల ప్రకారం వాళ్ళు ఉన్నప్పుడే 2013-14లో ఉన్నప్పుడు 134 ఎకరాల 17 గుంటలు ఉండాలి. ఈ 4 ఏళ్లలో తెలంగాణ వచ్చాక 4 ఏళ్లలోనే ఈ సర్వే నెంబర్లో 16 ఎకరాల భూమి మొత్తం మాయమైపోయిందట. ఎంత దొంగలు చూడు వీళ్ళంతా కలిసి. సో ఇది జరిగింది. మొత్తం అసైన్ భూముల్లో వెంచర్లు వేసి వాడమ్ముకున్నాడు, ప్రభుత్వ భూమిని ఇంకోటి కొట్టేసిండు, ఇంకా కొంత సంబంధించినటువంటి ఆగవాగం మొత్తం సిరిసిల్లలో మొత్తం ఎక్కడ భూమి కనబడితే అక్కడ మాయం చేసిందట. చట్టానికి విరుద్ధంగా పట్టాలు ఇచ్చిండ్రు. ప్రస్తుతం కోల నరసయ్య కుటుంబం పేరిట అసైన్డ్ పట్టా భూమి కలిపి 26.33 ఎకరాలు ఉన్నట్టు ధరణిలో చూపిస్తున్నదట. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి కొన్న వ్యక్తి ఇతర భూములు లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. సో అసైన్డ్కి సంబంధించిన ల్యాండ్లు కొనాలంటే ఈ చట్టం ఏమని చెప్తా ఉందంటే అసలు వానికి ఎక్కడ భూమి ఉండొద్దు, ఏ భూమి లేకుండా ఉన్నట్టు అయితే ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నటువంటి ఒక నిబంధనలు ఉన్నాయి. కానీ చూస్తే ఆల్రెడీ భూమి ఉన్నదట. ఇప్పుడు మొత్తం ఎంత భూమి ఉన్నదట? 26.33 ఎకరాలు ఉన్నదట ఎవరికి? నరసయ్యకు. కానీ 17 ఎకరాల పట్టా భూమి ఉన్న రైతు నరసయ్య కుటుంబానికి అసైన్డ్ భూములను ఎలా అసైన్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే 17 ఎకరాల భూమి ఆల్రెడీ వారికి ఉన్నప్పటికీ సాగులో చూసుకుంటాడు, ఆల్రెడీ భూమి పట్టా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, ఈయన పేరు మీద 17 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగతా ఉన్నటువంటి 9 ఎకరాల 17 గుంటల భూమిని ఏ విధంగా అసైన్ చేస్తారు అధికారులు? అంటే అధికారులను మేనేజ్ చేసినటువంటి సత్తా ఈ కోల నరసయ్యకు ఉన్నదా? కోల నరసయ్య ఉన్నటువంటి వెనుక ఇంకా ఏ బీఆర్ఎస్ నేత ఉన్నాడు అనేది కావాలి మనకు. ఎవరుంటారు ఇక? కేటీఆర్ వాళ్ళ వీళ్ళు ఉంటారు, ఇంకెవరుండరు ఇక. ఇట్లా లవాని పట్టాలు పొందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒరిజినల్ అసైనీలు తక్కువ ధరకు కోల్పోయిన తమ భూములు కోసం మళ్ళీ కలెక్టరేట్లు మెట్లెక్కేందుకు వాళ్ళు మళ్ళా సిద్ధమవుతారంట. మా భూమి మాకు కావాలని చెప్పేసి
సరే ఏదేమైనప్పటికీ కూడా సరే వాళ్ళు భూమి అమ్మేళ్ళు వీళ్ళు కొన్నాడు సరే అది ఒక రకంగా అధికారుల తప్పు ఉన్నది వాళ్ళకి ఆల్రెడీ భూమి ఉన్నది కాబట్టి మళ్ళీ ఎట్లా భూమి పట్టా చేసిన వాళ్ళ తప్పే కాదంటే మళ్ళీ మా భూమి కావాలని చెప్పేసి వాళ్ళు మెట్లు ఎక్కుతా ఉన్నారట కలెక్టర్ ఆఫీస్ మెట్లెక్కు ఇంకొక పక్కన సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళ పైన కూడా ఉక్కుపాదం మోపాలి అవసరమైతే బుల్డోజర్లను కూడా దింపండి అని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడుతారు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపై ఉక్కుపాదం మోపాలని ఈ విషయంలో ప్రభుత్వానికి ఆఫీసర్లకు తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ నేతలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ చేశారు సిరిసిల్ల లాంటి జిల్లాలో ప్రభుత్వ భవనాలు కడదామంటే కూడా గింత కూడా జాగలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇక బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను విడిపిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ను ప్రశంసించారు అధికారులారా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిన స్థలాలు భవనాలన్నీ స్వాధీనపరచుకోండి వాళ్ళు ఎకరాలు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుందనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పేసి నిన్న ఇదే ఏదైతే చాలా రోజుల కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి వార్తలు ఇవి ముఖ్యంగా సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారన్నటువంటి కథనాలు వినబడతా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక రకంగా వారికి ఎక్కడ దోస్తే అక్కడ ఎక్కడ భూమి కనబడితే అక్కడ పోవడు ఆ భూమిని కబ్జా చేసుకోవడం ఇగో ఇది సార్ అని చెప్పేసి వానికింత వీనికింత అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికారులను మేపుడు ఇంకొక పక్కన ప్రజాప్రతినిధులకి చెప్పి వాళ్ళకు వీళ్ళు ఉండేది ఉంటే ముట్ట చెప్పుడు వీళ్ళ పేర్ల మీద పట్టాలు చేపించుకోండు ఇట్లాంటి కార్యక్రమం సిరిసిల్లలో ఎక్కువ జరిగిందనేటువంటి వార్తలు తొవ్విర కొద్దీ మరి బయటకు వస్తూ ఉన్నాయి ఈ భూములకు సంబంధించిన భాగోతం పైన ఇప్పటికైనా కానీ సర్కారు దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా కానీ గుర్తుపెట్టాలి చాలా సందర్భాల్లో మాట్లాడిన కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి భూతోపిటి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకుంటాం వాళ్ళు చేసినటువంటి తప్పులను కక్కిస్తామని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కన్ఫామ్గా సిరిసిల్లలో జరిగినటువంటి ఏదైతే ఈ భూ కుంభకోణాలను వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తాము చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.